ఇప్పుడు దీంట్లో కొన్ని సంచలనమైన విషయాలు బయటకొచ్చాయి. అదేంటంటే ముందుగా ఆటో రిక్షా అతన్ని ఆహ్, వాంగ్మూలం, అతని ఇంటర్వ్యూస్ ఇప్పుడు సంచలనంగా మారాయి. దేశవ్యాప్తంగా అతను వెరీ పాపులర్ అయిపోయాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చాలా కార్లు ఉన్నాయి. ఒక పెద్ద కార్ల షెడ్డే ఉంది. కానీ ఎవరు డ్రైవర్ లేరు. అందుకని వాళ్ళు ఫైనల్‌గా ఆటో మీదనే డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే బాంద్రాలో సద్గురు నివాస్ అనే ఒక బిల్డింగ్ ఉంటుంది. అందులో వీళ్ళది డూప్లే హౌసు 11th అండ్ 12th ఫ్లోర్స్‌లో ఉంటారు వీళ్ళు. 11th ఫ్లోర్‌లో పడుకొనుంటారు. సో, ఆ రోజు ఏం జరిగిందంటే ఇప్పటి వరకు మనకొస్తున్న సమాచారం ముఖ్యంగా డీఎస్‌పీ దీక్షిత్ గేదం అనే అతను అనౌన్స్ చేశాడు. సో, అట్లాగే ఆటో అతని కథనం కూడా బయటకొచ్చింది. సో, ముందుగా డీఎస్‌పీ చెప్తున్న దాని ప్రకారం ఏందంటే అరౌండ్ 2:30కి ఒక ఆగంతకుడు ఆహ్, గుడ్డ కట్టుకొని ముఖానికి ఎర్ర గుడ్డ కట్టుకొని ఉన్నాడు. అతను వీళ్ళ సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ చిన్న కొడుకు జెహ్ అనే 3 ఏళ్ల బాబు. సో, ఆ బాబు రూమ్‌లకి ఎంటర్ అయితే అక్కడున్న ఆయా వాళ్ళకి నాని అంటారు. ఆ నాని ఎలేమ్మా ఫిలిప్ అని ఆమె చూసింది. ఆమె గట్టిగా కేకలేస్తూ అతన్ని గొడవ పడడానికి అతన్ని ఆపడానికి ట్రై చేస్తే అతను బెదిరించాడు. నాకు ఒక ₹1 కోటి ఇస్తే వదిలేస్తాను, లేకపోతే ఈ పిల్లవాడిని చంపేస్తానని బెదిరించాడు. ఆమె దాంతో అడ్డుకోవడానికి ట్రై చేసింది. ఈ లోపల అరుపులు విని సైఫ్ అలీ ఖాన్ వచ్చాడు. వచ్చి మిగతా వాళ్ళు కూడా అక్కడ గీత అని, జాను అని కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చారు. దాంతో అతను భయపడి వీళ్ళు పట్టుకుంటారేమో అని సైఫ్ అలీ ఖాన్ని పొడిచాడు. దాదాపు 6 కత్తిపోట్లు ఇదైంది. అందులో ఇప్పుడు 2.5 అంగుళాల కత్తి కూడా దాంట్లో బాడీలో ఇరుక్కుపోయింది. ముఖ్యంగా వెన్నుముక దగ్గర దిగడంతో అక్కడి నుంచి ఆ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో బయటికి ద్రవాలు కారాయి. దాన్నంతా ఇప్పుడు సర్జరీ ద్వారా కరెక్ట్ చేశారు. ఇప్పుడైతే స్టేబుల్‌గా ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు అనేది ప్రధానికి చెప్తున్నారు. అయితే అతను ఎవరు ఏంటి అని మొత్తం సీసీటీవీలంతా పరిశీలించినాక ఫస్ట్ అయితే ఒక అతను దొరికాడని చెప్పారు. అతను విచారించారు. బట్ అతని బ్యాక్‌గ్రౌండ్, ఆ టైమింగ్ మొత్తం చూసుకున్నప్పుడు అతను కాదని తెలిసింది. వదిలేస్తారని చెప్తున్నాడు. ఇప్పుడు రీసెంట్‌గా ఇంకా ఒక గంట ముందు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే నిజమైన అసలు దొంగ దొరికాడు అని చెప్తున్నారు. బట్ ఇంకా అనౌన్స్ అయితే చేయట్లేదు. పోలీసు విచారణలో ఉన్నాడు. సో, ఎందుకంటే దాదాపు 2 డజన్ల బృందాలు దీని మీద పనిచేస్తున్నాయి. సో, అందుకని పట్టుకోగలిగారు. అయితే అతని వెనక ఎవరున్నారు? అతను ఒక్కడేనా? ఎందుకు సైఫ్ అలీ ఖాన్ ఇంటిని టార్గెట్ చేశాడు? ఓన్లీ డబ్బుల కోసమేనా? లేకపోతే పిల్లవాళ్ళని ఏమన్నా కిడ్నాప్ చేద్దాం అనుకున్నారా? లేకపోతే ఏదన్నా హత్యాయత్నమా? దీని వెనక ఏమన్నా అండర్ వరల్డ్ కానీ ఎవరైనా ఉన్నారా? ఈ విషయాలన్నీ విచారించినాక కానీ ఎందుకంటే ఒకసారి అనౌన్స్ చేసినాక కోర్టుకి పెట్టాలి 24 అవర్స్‌లో. అందుకని పోలీసులు కూడా మామూలుగా ఏం చేస్తుంటారంటే ఫస్ట్ అనౌన్స్ చేయరు వాళ్ళు. ఎందుకంటే మ్యాక్సిమం అతని దగ్గర రాబట్టుకోవడానికి ట్రై చేస్తారు. అవన్నీ అయినాక ఎప్పుడు అనౌన్స్ చేయాలనేది ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఇతను వెనక ఎవరైనా ఉంటే ఇతన్ని దొరికాడని అనౌన్స్ చేస్తే వాళ్ళు అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఇవన్నీ చూసుకొని ఇతను వెనక ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పట్టుకోవడానికి ప్లాన్ చేసుకొని తర్వాత మాత్రం అనౌన్స్ చేస్తుంది. ఇది రెగ్యులర్‌గా పోలీసు ఇన్వెస్టిగేషన్‌లో మనకి కనబడే మోడస్ ఆపరెండి. సో, అలాగా ఇప్పుడు అతను దొరికాడని చెప్తున్నారు కానీ ఇంకా బయటికైతే వార్తలు అఫీషియల్‌గా రాలేదు కానీ ఒక పుకారైతే బయలుదేరింది. ఎందుకంటే 2 డజన్ల బృందాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా క్రైమ్ బ్రాంచి, క్రైమ్ ఇంటెలిజెన్సు, లోకల్ బాంద్రా పోలీస్ స్టేషను ఇలాగా అందరూ పనిచేస్తున్నారు కాబట్టి అతను పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్‌లో అంతకు కొన్ని గంటల ముందే అతని ఇంట్లోకి ప్రవేశించి మెట్ల మీద వెళ్తున్న వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో కూడా అతను ముఖానికి గుడ్డ కట్టుకొని బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నాడు. సో, అంటే క్లియర్‌గా అతను ప్రొఫెషనల్‌గా ఉన్నట్టుగా అర్థమవుతుంది. దొంగ కావచ్చు లేదా కిల్లర్ కావచ్చు. ఇంకా మనకు బయటకైతే రాలేదు. ఇప్పటివరకైతే దొంగతనం అనేది చెప్తున్నారు. అతను దొరికితే గానీ నిజంగా దొంగతనానికి వచ్చాడా? లేకపోతే చంపడానికి వచ్చాడా? ముఖ్యంగా బాబుని చంపడానికి వచ్చాడని కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. సో, మామూలుగానేంది ఏమంటే పెద్ద స్థాయి వాళ్ళ ఇళ్ళల్లో మన చిన్న ఇళ్ళల్లో లాగా పిల్లలందరూ ఒక దగ్గర పడుకోవడం అట్లా ఉండదు. ఇక్కడేందంటే నాని ఉంటది. అలాగే ఆ టైంకి కరీనా కూడా లేదని చెప్తున్నారు.